లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఆంధ్రాకి ఇప్పటి వరకు దావోస్ నుంచి ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చిన లీడర్ ఎవరు? ఏ. చంద్రబాబు నాయుడు, బి. జగన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అత్యంత ఉత్కంఠభరితంగా మరియు వివాదాస్పదంగా మారాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు పాత కక్షలకు కొత్త రూపం ఇస్తున్నాయని చర్చ సర్వత్రా సాగుతుంది. ముఖ్యంగా ఇటీవల మందా సుల్తాన్ హత్య ఉదాంతం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఒకప్పుడు పుష్ప సినిమాలోని రపరప అనే డైలాగ్ను వాడుతూ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఉన్న మందా సుల్తాన్ దారుణ హత్యకు గురి కావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తీవ్ర దుర్భాంతికి గురిచేసింది. ఈ ఘటన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు ఆయనలో తీవ్ర ఆగ్రహాన్ని మరియు ఆవేదనను ప్రతిబింబిస్తుంది. జగన్ ఈ హత్యను కేవలం ఒక నేరంగా చూడడం లేదు. దీనికి ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యంగా మరియు రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తున్నారు. జగన్ ఉగ్రరూపం దాల్చి అధికార పక్షంపై విరుచుకుపడడం వెనుక ఒక బలమైన రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. మా ప్రభుత్వం వచ్చాక రపరప అంటూ గంభీరంగా మాట్లాడిన ఒక నాయకుడు నేడు ప్రాణాలు కోల్పోవడం అంటే అది ప్రజాస్వామ్యాన్ని గొడ్డలిపేటు అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మరియు యంత్రాంగం అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్నాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఒక సామాన్య కార్యకర్త నుండి నాయకుడి వరకు ఎవరికి రక్షణ లేని పరిస్థితి దాపరించిందని జగన్ ధ్వజమెత్తారు. జగన్ తన ప్రసంగంలో మరియు ప్రకటనలో ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఇది ముమ్మాటికి ప్రభుత్వ ప్రేరేపిత హత్యేనని విమర్శలు గుప్పించారు. తమ పార్టీ కేడర్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరూ అధైర్యపడవద్దని, న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన వాడిన పదజాలం మరియు చూపిన కోపం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. ముఖ్యంగా గతంలో అసెంబ్లీలో జరిగిన బయట ఇదే రపరప డైలాగ్ వినిపిస్తున్నప్పుడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఆ వ్యక్తి లేకపోవడంతో విషాదంగా మారింది. అధికార పక్షం మాత్రం ఈ ఆరోపణలు కొట్టిపారేస్తూ ఇది పాత కక్షల వల్ల జరిగిన ఘటనే తప్ప రాజకీయాలకు సంబంధం లేదని వాదిస్తుంది. అయినప్పటికీ జగన్ మాత్రం వదిలే ప్రసక్తి లేదంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అనుచరులకు మరియు ప్రజలకు ఈ హత్య వెనుక ఉన్న కుట్రను వివరిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. జగన్ చూపిస్తున్న ఈ ఉగ్రరూపం కేవలం ఒక హత్యకు నిరసన మాత్రమే కాదు, రాబోయే ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని తన పార్టీ శ్రేణులకు ఇచ్చే సంకేతంగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు ఉండకూడదని, ఒకవేళ హింసకు ప్రోత్సహిస్తే దాన్ని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జగన్ హెచ్చరిస్తున్నారు. మందా సుల్తాన్ మృతికి నివాళులర్పిస్తూ ఈ ఘటనను జాతీయ స్థాయిలో చర్చకు తీసుకెళ్లేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి రపరప అన్న డైలాగ్ ఇప్పుడు రాజకీయ రణక్షేత్రంలో ఒక నిప్పులా కణికిలా మారింది.